Hi guys, welcome to my channel. I am Yugandhar Sharma. In this video, I'm going to start a new chapter called Banking Company Accounts. Let us enter into the chapter. First of all, we come to know what is the meaning of banking. ఈ బ్యాంకింగ్ కంపెనీస్ని రెగ్యులేట్ చేయడానికి ఒక సపరేట్ యాక్ట్ని తీసుకొచ్చారు. ఆ యాక్ట్ని ఏమంటామంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అంటాము. ఆ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ప్రకారం బ్యాంకింగ్ అంటే ఏంటని చూద్దాము. జనరల్గా బ్యాంక్స్ ఏం చేస్తుందంటే పబ్లిక్ దగ్గర నుంచి డిపాజిట్స్ని కలెక్ట్ చేసుకుంటుంది. ఆ వచ్చిన డిపాజిట్స్ని ఏం చేస్తుందంటే బ్యాంక్స్ ఎవరికైతే మనీ అవసరంగా ఉంటుందో వాళ్ళకి లెండ్ చేస్తుంది, లేదంటే బయట వేరే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసి పెట్టుకుంటుంది. పబ్లిక్స్ ఆ బ్యాంక్లో డిపాజిట్ చేసిన అమౌంట్ అనేది ఎప్పుడు కావాలో వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు బై చెక్స్ ఆర్ డ్రాఫ్ట్స్. ఈ ప్రాసెస్ని ఏమంటామంటే బ్యాంకింగ్ అంటాము. ఈ బ్యాంకింగ్ ప్రాసెస్ని అన్ని బ్యాంకింగ్ కంపెనీ వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. నెక్స్ట్, బ్యాంకింగ్ కంపెనీ అంటే ఏంటని తెలుసుకుందాం. ఏ కంపెనీ అయితే ఈ బ్యాంకింగ్ బిజినెస్ని అడాప్ట్ చేసుకుంటుందో ఆ కంపెనీ బ్యాంకింగ్ కంపెనీ అంటాం. బ్యాంకింగ్ బిజినెస్ అనేది ఎక్కడ డిఫైన్ చేశారంటే సెక్షన్ 5 సబ్సెక్షన్ బి ఆఫ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లో డిఫైన్ చేశారు. ఈ బ్యాంకింగ్ కంపెనీకి షెడ్యూల్ 3 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 అనేది అప్లికబుల్ కాదు. అంటే మనం జనరల్గా అన్ని కంపెనీస్కి షెడ్యూల్ 3 ప్రకారం మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్స్ని ప్రిపేర్ చేస్తాం. అవి ఈ బ్యాంకింగ్ కంపెనీస్కి అప్లికబుల్ కాదు. అంటే ఈ బ్యాంకింగ్ కంపెనీస్కి ఫినాన్షియల్ స్టేట్మెంట్ని ఎలా ప్రిపేర్ చేస్తారంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లో చెప్పిన షెడ్యూల్స్లో ఎలా ఇచ్చారో దాని ప్రకారం మనం ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేస్తాం. వెన్ కంపేర్ టు అదర్ ట్రేడింగ్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెసెస్, ఈ బ్యాంకింగ్ కంపెనీ వాళ్ళకి అకౌంటింగ్ సిస్టమ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్, బ్యాంకింగ్ ప్రాసెస్ అంటే ఏంటని తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఈ సినారియో చూద్దాము. ప్రొవైడర్స్ ఆఫ్ ఫైనాన్స్ అంటే కస్టమర్స్ ఆర్ జనరల్ పబ్లిక్. ఈ పబ్లిక్ ఏం చేస్తారంటే బ్యాంక్లో డిపాజిట్ చేస్తారు, అమౌంట్ని బ్యాంక్లో డిపాజిట్ చేసి పెట్టుకుంటారు. వాళ్ళు సేవింగ్ డిపాజిట్స్ ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆర్ టర్మ్ డిపాజిట్స్, ఆ విధంగా చాలా డిపాజిట్స్ ఉన్నాయి. ఈ పబ్లిక్ వాళ్ళు బ్యాంక్లో అమౌంట్ని డిపాజిట్ చేసి పెట్టుకుంటారు. వాళ్ళకి ఎప్పుడైతే అవసరమో వాళ్ళు అది విత్డ్రా చేసుకోవచ్చు. బ్యాంక్లో డిపాజిట్ చేయడం వల్ల ఈ పబ్లిక్కి ఏం సార్ బెనిఫిట్ అంటే బ్యాంక్ ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ని పే చేస్తారు. ఎగ్జాంపుల్కి ఆ బ్యాంక్ వచ్చి 5% ఇంట్రెస్ట్ పే చేస్తారనుకోండి. ఈ బ్యాంక్ పే చేసే ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్కి ఎక్స్పెన్స్ అవుతుంది. పబ్లిక్ దగ్గర నుంచి డిపాజిట్ రూపంలో కలెక్ట్ చేసుకున్న ఆ అమౌంట్ని బ్యాంక్ ఏం చేస్తుందంటే ఎవరికైతే మనీ అవసరమవుతుందో వాళ్ళకి లోన్ రూపంలో ఇస్తుంది. అదేవిధంగా బ్యాంక్ ఏం చేస్తుందంటే ఆ అమౌంట్ని అదర్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ కూడా చేసి పెట్టుకుంటుంది. ఈ విధంగా లోన్ ఇవ్వడం వల్ల ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టడం వల్ల బ్యాంక్కి ఏమొస్తుంది సార్ అంటే ఇంట్రెస్ట్ అనేది బ్యాంకు రిసీవ్ చేసుకుంటుంది. ఈ ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్కి ఇన్కమ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి 7% ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకుంటుంది అనుకోండి. ఇక్కడ మనము 2 ప్రాసెస్ చూసాము. ఒకటి, పబ్లిక్ దగ్గర నుంచి బ్యాంకు అమౌంట్ని రిసీవ్ చేసుకుంటుంది. ఈ రిసీవ్ చేసుకోవడం వల్ల పబ్లిక్కి ఇంట్రెస్ట్ అనేది పే చేస్తుంది. ఆ ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్కి ఎక్స్పెన్స్ అవుతుంది. నెక్స్ట్ అనదర్ ప్రాసెస్, కలెక్ట్ చేసుకున్న ఆ అమౌంట్ని బ్యాంక్ ఏం చేస్తుందంటే ఎవరికైతే మనీ అవసరం అవుతుందో వాళ్ళకి లోన్స్ రూపంలో ఇష్యూ చేస్తుంది ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటుంది. ఈ లోన్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా బ్యాంక్కి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఈ ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్కి ఇన్కమ్ అవుతుంది. ఇక్కడ మనము బ్యాంక్కి ఎక్స్పెన్స్ చూసినట్లయితే 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇన్కమ్ చూసినట్లయితే 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దీని ద్వారా బ్యాంక్కి 2% అనేది బెనిఫిట్ వస్తుంది.
ఈ ఎక్స్‌పెన్స్ పర్సెంటేజ్ అండ్ ఇన్‌కమ్ పర్సెంటేజ్ అండ్ బెనిఫిట్ పర్సెంటేజ్ అంతా మనము ఈ సినారియోలో ఎగ్జాంపుల్‌కి కన్సిడర్ చేసుకున్నాం. ఇదే అన్ని బ్యాంకులు రొటీన్‌గా చేసే ప్రాసెస్. ఈ బ్యాంకింగ్ ప్రాసెస్‌లో మనం బ్యాంక్‌ని ఏం చెప్పుకోవచ్చంటే ఇంటర్మీడియరీ పర్సన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రొవైడర్ ఆఫ్ ఫైనాన్స్ అంటే పబ్లిక్ అండ్ నీడ్ ఆఫ్ ఫైనాన్స్ వీళ్ళ ఇద్దరికి మధ్యలో మీడియేటరీ పర్సన్‌గా బ్యాంక్ ఉంటుంది. నెక్స్ట్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఆఫ్ ఎ బ్యాంక్ ఆర్ అసెట్స్ ఆఫ్ ఎ బ్యాంక్. ఇందాకే మనం చెప్పుకున్నాము బ్యాంక్స్ 2 ప్రాసెస్‌ని అడాప్ట్ చేసుకుంటుంది. ఒకటి కస్టమర్స్ దగ్గర నుంచి అమౌంట్‌ని రిసీవ్ చేసుకుంటుంది. నెక్స్ట్ రిసీవ్ చేసుకున్న అమౌంట్‌ని ఎవరికైతే మనీ అవసరమవుతుందో వాళ్ళకి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ రూపంలో ఇష్యూ చేస్తుంది. ఈ లోన్స్ అండ్ అడ్వాన్సెస్‌ని బ్యాంక్‌కి అసెట్స్ అని చెప్పుకుంటాము. ఇక్కడ వేరియస్ టైప్స్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఆర్ అసెట్స్ గురించి చూస్తాము. ఫస్ట్ వన్ చూడండి, క్యాష్ క్రెడిట్. బ్యాంక్ వాళ్ళు తన యొక్క రెగ్యులర్ కస్టమర్స్‌కి సర్టెన్ లిమిట్ ఆఫ్ అమౌంట్‌ని క్రెడిట్‌కి ఇస్తారు. దీన్ని ఏమంటామంటే క్యాష్ క్రెడిట్ అని చెప్పుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్‌కి బ్యాంక్‌లో ఎక్కువ ట్రాన్సాక్షన్ అనేది చేస్తున్నారనుకోండి ఒక కస్టమరు. ఆ కస్టమర్స్‌కి బ్యాంకే అమౌంట్ అనేది కావాల్సినప్పుడు క్రెడిట్‌కి ఇస్తుంది. ఇదే క్యాష్ క్రెడిట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఓవర్ డ్రాఫ్ట్. ఈ ఓవర్ డ్రాఫ్ట్ అనేది బ్యాంక్‌లో ఎవరికైతే కరెంట్ అకౌంట్ అనేది ఉందో అలాంటి పర్సన్స్‌కి మాత్రమే బ్యాంకు ఈ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది ఇస్తుంది. జనరల్‌గా బిజినెస్ పర్సన్స్ వాళ్ళు ఈ కరెంట్ అకౌంట్ అనేది బ్యాంక్‌లో మెయింటైన్ చేసుకుంటారు. అలా కరెంట్ అకౌంట్ ఎవరికైతే ఉందో ఆ కస్టమర్స్‌కి బ్యాంకు ఈ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది సర్టెన్ లిమిట్ దాకా ఇస్తుంది. నెక్స్ట్ లోన్స్. లోన్స్ అంటే బ్యాంక్స్ వచ్చి తన యొక్క రెగ్యులర్ కస్టమర్స్‌కి ఫిక్స్డ్ ఆర్ లంప్ సమ్ అమౌంట్‌ని అడ్వాన్స్ రూపంలో ఇస్తుంది. ఇదే లోన్స్ అని చెప్పుకుంటాం. ఈ లోన్స్‌కి ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్ చార్జ్ చేస్తుంది. నెక్స్ట్ డిస్కౌంటింగ్. డిస్కౌంటింగ్ అండ్ రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంటింగ్ దీని గురించి సెపరేట్‌గా వేరే సెషన్‌లో ఫుల్ డెప్త్‌గా చెప్పుకుంటాము. కానీ డిస్కౌంటింగ్ అంటే ఏంటని ఇన్ షార్ట్‌గా ఇక్కడ తెలుసుకుందాము. ఒక పర్సన్ చెక్‌ని ఉంచుకున్నాడనుకోండి. ఆ చెక్‌కి డ్యూ డేట్ అనేది 1 మంత్ ఉంది అనుకోండి. కానీ అతనికి ఇప్పుడే అమౌంట్ అవసరం అనుకోండి. ఆ చెక్‌ని తీసుకెళ్ళి బ్యాంక్‌లో డిపాజిట్ చేసి అమౌంట్‌ని కలెక్ట్ చేసుకుంటాడు. ఆ చెక్ వాల్యూ వచ్చి 10,000 అనుకోండి. కానీ బ్యాంక్‌లో అప్పుడు డిస్కౌంట్ చేసుకుంటే ఒక 9,500 అలా మాత్రమే ఇస్తారు. ఆ 500 అనేది డిస్కౌంట్ చేసుకుంటారు. దీన్నే ఏమంటామంటే డిస్కౌంటింగ్ అంటాము. ఈ డిస్కౌంటింగ్ ప్రాసెస్ గురించి ఫుల్ డెప్త్‌గా నెక్స్ట్ సెషన్‌లో తెలుసుకుంటాము. ఎవరికైతే మనీ అవసరమో వాళ్ళ చెక్‌ని డిపాజిట్ చేసి ఈ డిస్కౌంటింగ్ అనేది చేసుకొని అమౌంట్‌ని కలెక్ట్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకున్న ఆ చెక్‌కి ఎప్పుడైతే మెచ్యూరిటీ డేట్ ఆర్ డ్యూ డేట్ అనేది వస్తుందో బ్యాంక్ ఏం చేస్తుందంటే ఆ చెక్ మీద ఉన్న డ్రాయీ దగ్గర నుంచి అమౌంట్‌ని కలెక్ట్ చేసుకుంటుంది. ఆ చెక్ మీద ఎంతైతే అమౌంట్ ఉందో మన ఎగ్జాంపుల్‌లో 10,000 ఎంత అమౌంట్ ఉందో ఆ అమౌంట్‌ని డ్రాయర్ దగ్గర నుంచి ఆ డ్యూ డేట్ రోజు బ్యాంకు కలెక్ట్ చేసుకుంటుంది. ఇదే డిస్కౌంటింగ్ ప్రాసెస్ అంటాము. దీని గురించి ఫుల్ డీటెయిల్‌గా నెక్స్ట్ సెషన్‌లో కూడా డిస్కస్ చేసుకుంటాము. మనం ఈ సెక్షన్‌లో బ్యాంకింగ్ అంటే ఏంటి? బ్యాంకింగ్ కంపెనీ అంటే ఏంటి? బ్యాంకింగ్ ప్రాసెస్ అంటే ఏంటి? లోన్స్ ఆర్ అడ్వాన్సెస్ ఆఫ్ బ్యాంక్ ఆర్ అసెట్స్ ఆఫ్ బ్యాంక్ వేరియస్ టైప్స్ ఆఫ్ అసెట్స్ ఆఫ్ బ్యాంక్ గురించి తెలుసుకున్నాము. విత్ దిస్ we end up this session. We'll continue the remaining concepts in next session. మీకు నా క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.